రాజకీయాలకు అతీతంగా హిందూ ధర్మ పరిరక్షణకు బీజేపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. విశాఖలోని శంకరమఠం సమావేశ మందిరంలో మిహిర ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు శ్రీకృష్ణ ప్రత్యుబ్న ప్రచురించిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర పూజా విధానాన్ని తెలిపే శ్రీ వైశాఖేశ్వరి పుస్తకాన్ని, అయ్యప్ప పూజా విధానాన్ని వివరించే అమృత వర్షిణి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని, ఆలయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. జనవరి 5న విజయవాడలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం 2 లక్షల మందితో అతిపెద్ద సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి డాక్టర్ గారు ఎక్కిరాల కృష్ణమాచార్య, ఆయన దగ్గర నేను స్వయంగా కూడా నా కడుపు నొప్పి ఏదో ఉంటే అప్పుడు 1974-75లో వారి దగ్గరికి వెళ్ళి నేను మందులు తీసుకుని, నేను మొదట్లో పెద్దగా ఏం చిన్న ఉన్నాయి, స్వీట్ గట్టిగా ఉన్నాయని చెప్పి చిన్నపిల్లలు దీంట్లో ఏం పని చేస్తాయని అనుకునేవాడిని. కానీ అదే నాకు మంచి మెరుగైన ట్రీట్మెంట్ వచ్చింది, హోమియోపతి మెడిసిన్స్. అట్లాగే విశాఖపట్నం విషయానికి వస్తే మనకి ఆధ్యాత్మికత అన్ని చోట్ల ఉంది. మిగిలిన చోట్లకు మళ్ళీ ఇతర మతాల్ని లేకపోతే ఇతర వేరే మతాల్ని ఆచరించే వాళ్ళని కూడా మనం గౌరవించే సాంప్రదాయం మనకి ఉంది విశాఖపట్నంలో. క్రిస్టియన్స్ అవనండి, ముస్లిమ్స్ అవనండి, లేకపోతే ఇంకా వివిధ మతాలకి సంబంధించే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించే సంస్కృతి విశాఖపట్నానికి ఉంది. సో ఇది ఒక ప్రశాంతమైన నగరం. ఇటువంటి ప్రశాంతమైన నగరంలో ఇంకా డెఫినెట్గా శాంతిని, అట్లాగే ధర్మాన్ని, ఇంకా మనకి హిందుత్వాన్ని అభివృద్ధి చేయడానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కట్టుబడి ఉన్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం. హిందుత్వాన్ని రక్షించడానికి, ఇతర మతస్థుల నుంచి దాడి నుంచి కాపాడటానికి, ధర్మాన్ని పూర్తిగా నిలబెట్టడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పి ఓపెన్గానే మేము తెలియజేస్తున్నాం.